హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు స్పెషల్ ఐటెం నాటుకోడి కూర. సింపుల్గా తక్కువ మసాలాలతో నాటుకోడి కూర ఎలా వండాలి అనేది ఈరోజు మీకు చూపిస్తున్నాను. నేను 3/4 kg వరకు చికెన్ ముక్కలు తీసుకున్నాను. ఈ చికెన్ ముక్కలను ఒక 10 నిమిషాలు ఉప్పు వేసిన నీళ్ళలో ఉంచుకోవాలి. ఆ తర్వాత పొయ్యి వెలిగించుకొని గిన్నె పెట్టుకొని 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. నాన్ వెజ్ కాబట్టి కొంచెం నూనె ఎక్కువ పడుతుంది. నూనె ఎక్కువ ఉంటేనే కూర టేస్ట్గా ఉంటుంది. ఆ తర్వాత ఒక బిర్యానీ ఆకు, 2 లవంగ మొగ్గలు, 1 ఇంచ్ దాల్చిన చెక్క వేసుకొని ఫ్రై చేసుకొని ఆ తర్వాత 1 టీ స్పూన్ పోపు గింజలు వేసుకున్నాను. పోపు గింజలు వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, 2 పచ్చిమిర్చి వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి. ఇవి ఫ్రై అయిన తర్వాత మనం ఇంతకుముందుకు నీళ్ళలో వేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, దాన్ని తీసి ఇందులో వేసుకొని మగ్గించుకోవాలి. చికెన్ ముక్కలు నూనెలో బాగా ఉడకాలండి, అలా అయితేనే కూరకి టేస్ట్ వస్తుంది. పసుపు, అల్లం ఇవన్నీ ఇప్పుడు వేయకూడదు. ఇవి బాగా మగ్గినాక నూనెలో ఆయిల్లో ఫ్రై అయ్యాక అప్పుడు మాత్రమే వేయాలి, లేకపోతే పసుపు, అల్లం మాడిపోతాయి. ఇలా మూత పెట్టి 15 to 20 మినిట్స్ బాగా ఉడికించుకోవాలి. ఈ విధంగా ముక్కల్లోంచి నీరు బయటకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ముక్కల్ని 20 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత అప్పుడే నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ముద్దను 1 టీ స్పూన్ పసుపు వేసి కలిపి మళ్ళీ ఒక 15 మినిట్స్ ఉడికించుకోవాలి. టెన్ మినిట్స్ తర్వాత మంచిగా చికెన్ ఫ్రై అయిపోయింది. నాన్ వెజ్లోకి కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఒక 3 టేబుల్ స్పూన్ల కారం వేసుకొని ముక్కలు మునిగేంత వరకు నీళ్లు పోసుకొని మళ్ళీ ఒక 15 మినిట్స్ ఉడికించండి. ముక్క ఉడకడం అనేది కోడిని బట్టి ఉంటుంది. టైం ఇంత అంత అని కాకుండా కూర మెత్తగా అవ్వాలి, అంతవరకు ఉడికించుకోండి. ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత కొబ్బరి పొడి, కొంచెం గరం మసాలా, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి.
ఆ తర్వాత కొత్తిమీర కరివేపాకు వేసుకొని 2 నిమిషాలు మూత పెట్టి ఉంచండి. ఇలా మూత పెట్టి ఉంచడం వల్ల కొత్తిమీర కరివేపాకు ఫ్లేవర్ ముక్కలకు పడుతుంది. ఒక 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని అన్నంలోకి సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.